హలో ఫ్రెండ్స్, నేను మీ జోస్. ఈరోజు మన టాపిక్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ విషయానికి వస్తే సినిమా నాకైతే నచ్చిందండి. మరీ అంత వరస్ట్గా లేదు. ఈ రివ్యూలు, ఈ ట్విట్టర్లు, ఇన్స్టాగ్రాముల్లో ఒక ట్రెండ్ చేస్తున్నారు కదా, బాగాలేదని. సినిమా నాకైతే నచ్చింది, బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇంకొకటి, అసలు గెడ్డాలు తీసేస్తే రామ్ చరణ్ బాగోడు, వరస్ట్గా ఉంటాడు, యాక్టింగ్ చేయలేడు, దొరికిపోతాడు, అది ఇది అన్నారు కదా. వాళ్ళందరికీ రెండు చెంపలు వాయించేలాగా చెప్పులతో తన యాక్టింగ్తో చూపించాడు. అప్పన్న క్యారెక్టర్ అయితే ఒదిగిపోతాడు. కొన్ని సంవత్సరాలు చెప్పుకుంటారు ఈ క్యారెక్టర్. రామ్ చరణ్కి ఆ క్యారెక్టర్ ఒక మైల్ స్టోన్లా ఉంటుంది. ఇంకా యాక్టింగ్లో రామ్ చరణ్ మీద వేలు పెట్టి చూపించేవాడు ఎవడూ ఉండడు. కొంతమంది యాక్టర్స్ ఉంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తారు, వాళ్ళకి చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఒకటి కూడా ఉండదు. ఎన్ని సినిమాలో చేస్తారు, యాక్టర్ అని రుద్దుతారు. అర్థమైందా? అలాంటి వాళ్ళకన్నా రామ్ చరణ్ 100 రెట్లు బెటర్. మెగా వారసుడు అంటే వారసుడే. చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు ఇంకొకసారి. ఆపద్బాంధుడు సినిమాలో చిరంజీవి ఎలా అయితే నత్తి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తాడో రామ్ చరణ్ కూడా అలాగే యాక్ట్ చేశాడు. అయితే ఇంకా కొంతమంది రివ్యూవర్స్ సినిమా బాగాలేదని రాస్తారు కదా, వాళ్ళ విషయానికి వద్దాం. నా దృష్టిలో ఒళ్ళమ్ముకుని బతికే వాళ్ళకి, సినిమాని కిల్ చేసే విధంగా రివ్యూలు ఇచ్చే వాళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదు. ఇంకా వాళ్ళు చాలా బెటర్. ఏంటంటే బ్లాక్మెయిల్ చేయకుండా వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళతో పడుకొని డబ్బులు సంపాదించుకుంటారు. ఇలా అలా కాదు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని రివ్యూలు రాసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ డబ్బులు ఇవ్వలేదనుకో ఆ సినిమా గురించి చెడుగా రాస్తారు. ఎందుకు ఇలా అన్నానంటే, నిన్న గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ 186 crores అని ఒక పోస్టర్ దించారు. రిమైనింగ్ హీరోస్ కూడా పోస్టర్లు దించారు, ఓకే. కానీ గేమ్ చేంజర్ పోస్టర్ దించేసరికి ఇది ఫేకు అంటున్నారు. ఎందుకంటున్నారు ఫేకు అంటే, వాళ్ళు డబ్బులు అడిగారు, వీళ్ళు ఇవ్వలేదు. సో అందుకే ప్రతి ఏరియాకి బ్రేకప్ లేకుండా, ఒకవేళ వేసిన బ్రేకప్లో కూడా 1 కోటి రూపాయలు, 40 లక్షలు, 50 లక్షలు తగ్గించి వీళ్ళ బాక్స్ ఆఫీస్ సైట్లో రాసుకొని దాన్ని రుద్దుతూ ఉన్నారు. ట్విట్టర్లోని, ఇన్స్టాగ్రామ్లోని, వెబ్ పేజీల్లోని, అన్నిటిలో నిన్ను. అసలు గేమ్ చేంజర్కి అన్ని కలెక్షన్లు వచ్చాయా? నువ్వు నేను ఎవరు చెప్పడానికి? చెప్పాల్సిన ప్రొడ్యూసరు. అంటే ఒక ప్రొడ్యూసరు వేసిన పోస్టర్ని కూడా నువ్వు రాంగ్ అని చెప్తున్నావు అంటే ఎక్కడి నుంచి వచ్చింది నీకు సోర్స్? నువ్వు ప్రొడ్యూసర్తో మాట్లాడావా, డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడు, ఎవరితో మాట్లాడావు? నువ్వెవరివి ఒక సినిమా గురించి ఇన్ని కలెక్షన్లు వచ్చాయని చెప్పడానికి? అసలు ట్యాక్స్ కట్టేది ఎవడు, నువ్వా ప్రొడ్యూసర్? సో ఒక ప్రొడ్యూసర్ ఇచ్చిన నెంబర్స్ను కూడా నువ్వు రాంగ్ అంటున్నావంటే నీ అజెండా ఏంటి? సినిమా వాళ్ళ మీద రాతలు రాసుకొని, సినిమా వాళ్ళ గురించి మాట్లాడి, వాళ్ళ మీద బతికే మీరు వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేసి ఒక హీరోని, వాళ్ళ ఫ్యాన్స్ని హట్ చేసే విధంగా డిగ్రేడ్ చేస్తూ మీరు ఇలా సైట్లో ఎందుకు రాస్తున్నారు? అంటే మీకు డబ్బులు ఇవ్వకపోతే సినిమాని చంపేస్తారా? లేదా మీరు ఏదైనా ఒక వర్గానికి పనిచేస్తున్నారా? ఒకవేళ ఒక వర్గానికే పనిచేస్తున్నారు అనుకుంటే మరి ఆ వర్గానికి చెందిన హీరో పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు కదా, మరి అవి కరెక్ట్ అయ్యేటప్పుడు మరి ఇవి కూడా కరెక్టే కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అంటే మీకు వర్గానికి చెందిన హీరో మాత్రమే ఎదగాల, మిగతా వాళ్ళందరూ డౌన్ అవ్వాలి. ఇది మీ టార్గెట్, అంతేనా? ఒకవేళ మీ టార్గెట్ అదే అనుకుంటే మీరు ఇన్ని సంవత్సరాలు లేపాలి అనుకుంటారు, అన్ని సంవత్సరాలు లేపండి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకవేళ నిజంగా ఆ నెంబర్స్ వచ్చినా కూడా వాటిని ఫేక్ అనే అంటారు. అయినా ఒక పోస్టర్ దించిన వెంటనే అందరూ మేము 20 కోట్లు చేసాం, 30 కోట్లు చేసాం, మీరేంటి ఎంత ఫేక్ చేశారు అంటారేంటరా? అంటే మీరు చేస్తే నీతి, వేరే వాళ్ళు చేస్తే భూతా? అంటే మెగా ఫ్యాన్స్ అంటే టార్గెట్టా మీకు? మీరు ఎంత మెగా ఫ్యాన్స్ని, మెగా హీరోస్ని టార్గెట్ చేసినా వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. మీరు అలా చూస్తూ ఉండాలి. మెయిన్ మీ టార్గెట్ వచ్చేసి రామ్ చరణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో బిజీ ఉన్నాడు, ఓకే. ఆ కిరణ్ అందం లేడు. ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారు ఎదుగుతున్నాడు అంటే అది రామ్ చరణే. సో రామ్ చరణ్ మీద ఏడిస్తే పవన్ కళ్యాణ్ మీద ఏడ్చినట్టే కదా.
చిరంజీవి మీద ఏడ్చినట్టే కదా. మీ ఏడుపులే వాళ్ళకి దీవెనలు. ఒక మూవీని చంపొచ్చురా, ఎన్ని మూవీని చంపుతారు? సినిమా బాగుంటే మీరు ఎంత ఫేక్ చేసినా చూస్తూనే ఉంటారు జనాలు వెళ్ళి. మౌత్ టాక్ ఈజ్ ఎనఫ్. ఓకే, మౌత్ టాక్ వల్ల ఆల్రెడీ ఆడుతుంది సినిమా. హిందీలోని తమిళ్లోని బాగానే ఆడుతుంది. మీరు ఇలాగా ఒక సినిమా మీద ఏడుస్తూ ఉండండి. సినిమాని తీసుకొని వచ్చి టెలిగ్రాముల్లోని, ట్విట్టర్లోని, ఇన్స్టాగ్రామ్లోని లింకులు షేర్ చేయండి. ఏదో ఒక రోజు అనుభవిస్తారు. సినిమాని చంపకండి రా, దాని మీద చాలామంది బతుకున్నారు మీ డబ్బుల కోసం. కావాలంటే అడుక్కోండి, ఎవడొకడు ముష్టి పడేస్తాడు. లేదా మమ్మల్ని అడుక్కోండి, మా అందరం చందాలు వేసుకొని ఇస్తాం. ఎందుకురా సినిమాని చంపేస్తారు? బోల్డ్ మంది బతుకుతున్నారు దాని మీద. మీరు కూడా దాని మీద కదా బతుకుతున్నారు. రివ్యూలు రాసి ఎవరు సంపాదించుకుంటున్నారు. దయచేసి సినిమాని చంపకండి. మీ రివ్యూస్ని మీ ఒపీనియన్లా చెప్పండి, అంతేగాని దాన్ని రుద్దకండి. ఇలానే మీరు రాంగ్ ప్రాపగండా చేసి ఒక సినిమాని చంపేస్తే ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ చేసుకొని ఇంకా రివ్యూ రాసే వాళ్ళు ఎవరిని ప్రెస్ మీట్లకి దానికి వెళ్ళడం మానేస్తారు. అప్పుడు మీ సంఖ్య మీరు నాక్కోవాలి. దయచేసి సినిమాని బ్రతకనివ్వండి, మీరు బ్రతకండి. ఎక్కడైనా ఇలాంటి చెడు రాతలు రాయడం ఆపేసి సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.